మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా షేక్ బాజీ గారితో మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. బాజీ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సుబ్రహ్మణ్య గారు, చెప్పండి. మీకు అట్లాగే మన రఫీ గారికి, మన ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. ఏసీబీ టీడీపీ పంజరంలో చిలకలాగా మారిపోయిందని చెప్పేసి షర్మిల గారు చేసినటువంటి కామెంట్స్ వెనుకున్నటువంటి ఆంతరం ఏంటి? సింపుల్ అండి. ఎక్కడైనా కానీ అవినీతి, రాష్ట్రంలో కనుక ఎక్కడైనా అవినీతి జరిగినట్టు కానీ అవినీతి జరుగుతున్నట్టు కానీ వార్తలు వచ్చిన నేపథ్యంలో సాధారణంగా ఏసీబీ అంటే యాంటీ కరప్షన్ బ్యూరో ఉన్నది. ప్రధానంగా రాష్ట్రంలో ఉన్న ఈ ఏదైతే అవినీతి కార్యక్రమాల మీద ఫస్ట్ విచారణ జరిపేది ఏసీబీ. ఎక్కడైనా ఏసీబీ విచారణ చేయమంటారు. విచారణ సంస్థ ఏసీబీ. అవినీతి కొన్ని సంస్థల్లో కానివ్వండి, కార్పొరేట్ రంగంలో కానివ్వండి, లేకపోతే అధికారుల్లో కానివ్వండి, ఒక లంచాల రూపంగా కానీ లేకపోతే ఇలాంటి అక్రమాలు జరిగినప్పుడు ఏసీబీ బాధ్యత. ఏసీబీకి చెప్తారు ఏసీబీకి ఆదేశిస్తారు ఏ ప్రభుత్వం అయినా కానీ. ఏసీబీ ప్రోబ్ చేసి దాంట్లో నిజాలు నిగ్గు తేల్చి డాటా తీసి ఎవరెవరు బాధ్యులు అనేది ఒక నివేదిక ఇస్తారు. ఒకవేళ ఏసీబీ పరిధిలో నుంచి దాటి ఉంటే అప్పుడు నెక్స్ట్ లెవెల్కి ఆ కేసుల్ని పంపడం జరుగుతుంది. సాధారణంగా జరిగే ప్రాక్టీస్ అండి. అయితే ఇక్కడ ఏంటంటే మరి ఇంత పెద్ద ఎత్తున అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నట్టు కూడా ఇవాళ కొత్తగా వచ్చినాయి కాదండి. గత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే పయ్యావుల కేశవ్ గారు ఈ అదానీ జగన్ డీల్స్ మీద ఆయన కోర్టుకు కూడా వేయడం జరిగింది. అందరికి తెలిసిన విషయమే అది. అప్పుడు చాలా పుంకాలుగా వార్తలు వచ్చినాయి మీడియాలో. ఏదో ఒక రహస్య చీకటి ఒప్పందాలు జరుగుతున్నాయి, ఏదో మొత్తానికి గోల్మాల్ చేస్తున్నారు అనే ఒక వార్తలు ఉవ్వెత్తున ఎగిసిపడినాయి అప్పట్లో కూడా. అట్లాగే ఇప్పుడు ఈ కాకినాడ పోర్టు అంశంలో కానివ్వండి, ఇంత ఘోరంగా పోర్టులో ఒక వ్యాపారవేత్తని బెదిరించి అతనుకున్న షేర్ ని 41.9% అది వాళ్ళు రాయించుకోవడం అనేది ఇది దేశంలోనే ఒక అత్యంత సంచలనమైన విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి అక్రమాలు, అన్యాయాలు రాష్ట్రంలో జరుగుతున్నప్పుడు ఏసీబీ విచారణకి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆదేశించలేదు అన్నదే షర్మిలారెడ్డి గారి పాయింట్. అంటే ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీని పంజరంలో చిలకలాగా స్వేచ్ఛని ఏసీబీకి ఉన్న స్వేచ్ఛ స్వాతంత్రాలని హరించేసి వాళ్ళ ఏసీబీ విధుల్ని సరిగ్గా వాడుకోవట్లేదు అనేది షర్మిలారెడ్డి గారి యొక్క భావన. అందుకనే ఇవాళ అది ఆ నిరసనని, ఆ మెసేజ్ ని ప్రజల్లోనూ ప్రభుత్వాన్ని కూడా కనువిప్పు కావాలనే ఉద్దేశంతో ఈవేళ షర్మిలారెడ్డి గారు ఈ అంశాన్ని లేవనెత్తడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఇంకా ఈ అదానీ ఈ రాష్ట్రంలో చాలా ఒప్పందాలు చేసుకున్నాడండి. చాలా చీకటి ఒప్పందాలు ఉన్నాయి. మనకు బయటకు వచ్చింది కాబట్టి, అమెరికాలో జరిగిన విచారణ సంస్థ బయట పెట్టింది కాబట్టి మనం వాళ్ళ పెద్ద ఎత్తున గత 10 రోజుల నుంచి చర్చల్లోకి వచ్చింది. ఇంకా చాలా అంశాలు ఉన్నాయండి. చాలా ప్రాజెక్ట్స్, హైడల్ ప్రాజెక్ట్ 5,000 ఎకరాలు మన్యం జిల్లాలో ఆయనకి అలాట్ చేసినట్టుగా ఉంది. అట్లాగే ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన కాంట్రాక్ట్ కూడా ఆయనే. అట్లాగే అనేకమైన ప్రాజెక్టులు, బొగ్గు సరఫరా కాంట్రాక్టు, ఇట్లా చాలా అంశాలు, చాలా ప్రాజెక్టులు రాష్ట్రంలో మరి గత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చాలా ప్రాజెక్టులు అతనికి అప్పచెప్పడం జరిగింది. గంగవరం పోర్ట్ ఇష్యూ కానివ్వండి, ఇట్లా చాలా పెద్ద లిస్టే ఉంది దీనికి. ఏంటంటే అసలు ఇప్పటికైనా కానీ ఇప్పుడు ఒక వెలుగులోకి వచ్చింది కాబట్టి అదాని యొక్క అంశం, ఇప్పటికైనా అసలు ఏమేమి జరిగినాయి, ఏమేమి ఒప్పందాలు జరిగినాయి, ఏ రంగాల్లో ఏ ప్రాజెక్టులు అప్పచెప్పారు, ఎంత భూమి కేటాయించారు, ఎంత డబ్బు వెళ్ళింది, ఇవన్నీ. ఎందుకంటే లంచాలిచ్చి ప్రలోభ పెట్టి ప్రాజెక్టుని కైవసం చేసుకున్నాడన్న వార్త గుప్పుమంది కాబట్టి ఇవాళ అందరికీ అనుమానాలు వస్తే సహజంగా కామన్ మ్యాన్ కూడా అనుమానిస్తాడు. ఏం జరుగుతుంది, ఏంటి, ఎంత దోచిపెట్టాడు ఏంటి ఇతను జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా మీకు చెప్పాలంటే ఇవాళ ప్రజలందరూ నివ్వెరిపోయారండి. ఇవాళ కాకినాడలో అలా రాయించుకున్నారు, వీళ్ళ గ్రూప్ అంతా కూడా తెలిసి నివ్వెరిపోయారు. ఒక కార్పొరేట్ స్థాయిలో కార్పొరేట్ ఫ్రాడ్ అంటారు. కార్పొరేట్ ఫ్రాడ్ చేసే వ్యక్తిని అప్పట్లోనే ఆయన నాన్నగారి పదవిని అడ్డం పెట్టుకొని మరి 1,00,000 కోట్లు సంపాదించాడని చెప్పేసి ఆ ఎలక్షన్లు దుమ్మెత్తిపోతున్నారు ఒకరికొకరు. అలాంటి వ్యక్తికి రాష్ట్రం అప్పచెప్పేశారు. ఇంకా యథేచ్ఛగా ఆయనకి ఎక్కడెక్కడ వనరులు ఉన్నాయా, ఎక్కడెక్కడ డబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయా, అన్నిట్లో కూడా వాళ్ళ కబ్జా చేసుకోవటం, వాళ్ళ అనునయులకు అప్పచెప్పుకోవటం, పెద్ద ఎత్తున కమిషన్లు తీసుకోవటం, కొన్ని అయితే వాటాలు తీసుకోవటం, వాట్ నాట్, ఏదైతే చేయదగినవి ఉన్నాయో అన్ని చేసేసారు. అంటే ఇక్కడ ప్రధానంగా ఒకటి చూడాలి మనం.
బాజీ గారు, ఇప్పుడు ఎవరైతే విజయసాయి రెడ్డి గారు, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారు కుమారుడు విక్రాంత్ రెడ్డి గారు వీరు ఉన్నారో, విక్రాంత్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెప్పారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనే నేను మాట్లాడుతున్నానని చెప్పేసి. అయితే వాటిలో ఏ మేరకు నిజాలు ఉన్నాయని మనం అనుకోవాలి? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండానే వీరు ఆ సెటిల్మెంట్ చేశారని అనుకోవచ్చు కదా. ఏమండి, చీమ చిట్టుక్కుమంటే జగన్మోహన్ రెడ్డి గారు చెవికి వెళ్ళిపోద్ది. అలాంటి పరిస్థితి ఉంది గత 5 ఏళ్లలో. ఆర్థిక వ్యవహారాల్లో కానివ్వండి, ఆర్థిక ఒప్పందాలు కానివ్వండి, ప్రాజెక్టులు కేటాయింపులో కానివ్వండి, ఇలాంటి వ్యవహారాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఏది జరగదు. అలా జరిగింది అని ఎవరైనా చెప్తే అది కేవలం అది బక్వాసు. ఎందుకంటే అసలు ఈ గ్రూప్ అంతా కూడా వాళ్ళ యొక్క బినామీలే కదండి, ఆయన బినామీలే కదా. వైవి సుబ్బారెడ్డి గారు ఎవరు, వైవిసాయి రెడ్డి గారు ఎవరు, విక్రాంత్ రెడ్డి ఎవరు, అట్లాగే అరవిందో ఫార్మాకు సంబంధించిన శరత్ చంద్రారెడ్డి ఎవరు, వీళ్ళందరూ ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు అనుయులే కదా. అవును, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ప్రాపర్టీని లేదా ప్రాజెక్టుని తను వాల్చుకోవాలనుకుంటే తన పేరు మీద పెట్టుకోడు కదండి సాధారణంగా. ఇది జగమెరిగిన సత్యం. ఆ గ్రూపుల్లోనే పంపకాలు జరిగినాయి, అది వాస్తవం. దాని నిజాలు నిప్పు తేల్చాలి. నిజాలు నిప్పు తేల్చడమే కాదండి, నిజాలు బయటకు వచ్చినాయి. కాకపోతే వాటిని ఆ నిజాలు నేరం జరిగింది, ఈ నేరం చేశారు, దౌర్జన్యం చేశారు, దౌర్జన్యంగా బెదిరించి 648 కోట్లకి 2,500 కోట్ల విలువైన ప్రాజెక్టుని కైకర్యం చేసుకున్నారు అనే దానికి ప్రాపర్ ఎవిడెన్సెస్ ని పుటప్ చేయాలి. ఏదైతే సాక్ష్యాలు ఉన్నాయో ఆ ఎవిడెన్సెస్ ని ప్రవేశపెట్టాలి. ఎవిడెన్సెస్ లేకపోతే ఇవన్నీ ఆరోపణలు 4 రోజులు చక్కగా సరదాగా చెప్పుకుంటారు, మర్చిపోతారు. అంతేగా. ఇవాళ మనం అనుకుందాం, అప్పుడు ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీద అనేక ఆరోపణలు వచ్చినాయి. ఒకటి టీడీపీ ఆఫీస్ మీద దాడి, 2 బోట్లతోటి ప్రకాశం బ్యారేజీని గుర్తించడం, తర్వాత ఇసుక కుంభకోణం, లిక్కర్ కుంభకోణం, లడ్డు కల్తీ వ్యవహారం, లడ్డు కల్తీ, ఇవన్నీ కూడా వచ్చినాయి. మనం మీడియాలో మనం మాట్లాడుకున్నాం. అట్లాగే కొంత పోలీసులు హల్చల్ చేశారు, కొంత ఎవరో తీసుకెళ్లారు, వదిలేరు. ఆలోచించాలి మళ్ళీ. వచ్చిందండి, అవుట్పుట్ ఏంటండి? ఎక్కడన్నా నిర్ధారణ అయిందా? డైల్యూట్ అయిపోతుంది. కొన్నాళ్ళు పోయిన తర్వాత అంతా డైల్యూట్. ఈ అంశం హైలైట్ అవుతుంది. ఒక 20 రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక అంశం వెలుగులోకి వస్తుంది. మరి దీని వెనుకున్న పాత్రదారులు, సూత్రధారులు మరి ఒకవేళ సెటిల్మెంట్లు చేసుకుంటారా వాళ్ళు, లేకపోతే ఏం జరుగుతుంది అనేది ఎవరికి అర్థం కావట్లా. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, అవన్నీ వ్యక్తిగతాలు. పార్టీ మీద దాడి కానివ్వండి, లేకపోతే ఇంకోటి కానివ్వండి, వ్యక్తిగతాలు. ఇది ప్రజల యొక్క ఆస్తికి సంబంధించిన, ఇది ప్రజాధనం. ప్రజాధనాన్ని పెద్ద ఎత్తున కొల్లగొట్టారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని. రైట్. ఇది చాలా దారుణమైన విషయం. చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో కనీవిని ఎరుగని కుంభకోణాలు జరిగినాయి గత 5 ఏళ్లలో. మా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము కోరేది అదే. బయట పెట్టండి, బాధ్యుల్ని రోడ్డు మీద నిలబెట్టండి, దోషుల్ని శిక్షించండి, ఎవిడెన్సెస్ ని పుటప్ చేయండి. అవసరమైతే కేంద్రం కూడా జోక్యం చేసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్రం యొక్క బాధ్యత ఇది. కేంద్రం బాధ్యత అండి ఇది. కేవలం రాష్ట్రంలో ఇదిగా చంద్రబాబు నాయుడు కూటమే కాదు, కూటమిలో బీజేపీ కూడా ఉంది కదా. రైట్, మళ్ళీ మాట్లాడదాం, 1 by 1 మాట్లాడదాం. మనతోటి కార్మిక్ రమేష్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి.